నేటి పంచాంగం వివరణ డిసెంబర్ 11, 2025 గురువారం. శ్రీ విశ్వావసునామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. తిథి సప్తమి, మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషముల వరకు. తదుపరి అష్టమి. నక్షత్రం పూర్వ పాల్గొని తెల్లవారుజామున 3 గంటల 52 నిమిషముల వరకు. తదుపరి ఉత్తర పాల్గొని. యోగం విష్కంభ ఉదయం 11 గంటల 42 నిమిషముల వరకు. కరణం భవ మధ్యాహ్నం 2 గంటల 2 నిమిషముల వరకు. తదుపరి భాలవ రాత్రి 2 గంటల 24 నిమిషముల వరకు. వర్జం ఉదయం 11 గంటల 8 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 49 నిమిషముల వరకు. దుర్ముహూర్తం ఉదయం 10 గంటల 19 నిమిషముల నుండి 11 గంటల 3 నిమిషముల వరకు. తిరిగి మరలా మధ్యాహ్నం 2 గంటల 42 నిమిషముల నుండి 3 గంటల 26 నిమిషముల వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1 గంట 31 నిమిషం నుండి 2 గంటల 54 నిమిషముల వరకు. యమగండం ఉదయం 6 గంటల 39 నిమిషముల నుండి 8 గంటల 2 నిమిషముల వరకు. అమృతకాలం రాత్రి 9 గంటల 12 నిమిషముల నుండి 10 గంటల 53 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 47 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 31 నిమిషముల వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5 గంటల 3 నిమిషముల నుండి 5 గంటల 51 నిమిషముల వరకు. సూర్యోదయం ఉదయం 6 గంటల 39 నిమిషములకు. సూర్యాస్తమయం సాయంకాలం 5 గంటల 38 నిమిషములకు. తదుపరి నేటి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలను అధిగమించి ముందుకు సాగుతారు. భూ సంబంధిత క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. ఆర్థికంగా పురోగతి అనేది కలిగి అవసరానికి ధన సహాయం అనేది అందుతుంది. సమాజంలో ప్రముఖులతో పరిచయాలు అనేవి పెరుగుతాయి. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారు శ్రమకు తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు ఈరోజు ఫలిస్తాయని చెప్పవచ్చు. ఇక ఈరోజు మేషరాశి వారికి మంచి ధనయోగం అనేది కలుగుతుంది. తెలివిగా నిర్ణయాలు చేస్తారు. పెద్దల సలహాలతో ధనధాన్య అభివృద్ధిని పొందుతారు. ఇక శుభవార్తలు వింటారు. ఆర్థికంగా ఆదాయం సమకూరుతుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార లాభం, విద్యార్థులకు విద్యా లాభం కలుగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూలత అనేది ఉంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగస్తులకు పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి ధనాదాయం అనేది లభిస్తుంది. అలాగే ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఈరోజు ప్రశాంతమైన జీవనమే సొంతమని చెప్పవచ్చు. అలాగే మేషరాశి వారు వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. కుటుంబంలో వేడుకలకు సన్నద్ధమవుతారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది ఇస్తారు. సమాజ సేవలో భాగస్వాములు అవుతారు. అలాగే ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. సన్నిహితులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో ఈరోజు పరిష్కారం అవుతాయి. ప్రముఖులతో పరిచయాలు కలుగుతాయి. అలాగే బాకీలు కూడా సకాలంలో అందుతాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి శుభవార్తలను అందుకుంటారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు నిరాశ నుండి బయటపడతారు. రాజకీయవేత్తలకు పదవుల వేటలో విజయం సాధిస్తారు. పరిశోధకులు, కళాకారులకు మరింత అనుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నవి. విద్యార్థులు కూడా అనుకున్న విద్యా అవకాశాలను పొందుతారు. అలాగే మహిళలకి ఆహ్వానాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు నవగ్రహ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి చూసుకున్నట్లయితే నూతన కార్యక్రమాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో కీలక విషయాల గురించి చర్చలు జరుపుతారు. ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి కూడా అనుకూలంగా ఉంటుంది ఈరోజు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగ అవకాశాలు అనేవి లభిస్తాయి. వృషభ రాశి వారికి ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఆధ్యాత్మిక క్రతువులను నిర్వహిస్తారు. పూజలను, వ్రతాలను చేస్తారు. ఇక ఈరోజు సోదరుల అనుకూలత ఉంది. ప్రతి విషయంలోనూ మీకు సోదరుల యొక్క సహాయ సహకారాలు అనేవి సంపూర్ణంగా లభిస్తాయి. ఇక విదేశీయానం చేయాలనుకున్న వారికి వీసా సౌలభ్యం లభిస్తుంది. అలాగే విద్యార్థులకు కూడా విదేశీ విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. కాంట్రాక్టర్లకు నూతన కాంట్రాక్టులు అనేవి దక్కుతాయి. మొత్తంగా చూసుకుంటే వృషభ రాశి వారికి రోజు ధనవృద్ధి అనేది కలుగుతుంది. మంచి అదృష్ట యోగం కూడా ఉంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనుకున్న పనులు అనుకున్నట్టుగా చేస్తారు. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు కూడా శుభవార్తలను అందుకుంటారు. ఇక ప్రేయసి ప్రియుల మధ్య కూడా సఖ్యత అనేది నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యం కూడా ఉంది.
చిరకాల మిత్రులను కలుసుకుంటారు. విచిత్రమైన సంఘటనలు కూడా ఈరోజు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. సన్నిహితుల సహాయంతో కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తారు. అలాగే శుభకార్యాలపై ఒక అంచనాకు వస్తారు. అలాగే ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. ఆత్మీయుల యొక్క ఆదరణను పొందుతారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క లావాదేవీలు విస్తృతమవుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి చిక్కులు తొలగిపోతాయి. చిత్ర పరిశ్రమ వారికి, వైద్యులకు ఈరోజు నిరాశ అనేది తొలగిపోతుంది. ఇక విద్యార్థులు అనుకోని అవకాశాలను దక్కించుకుంటారు. ముఖ్యంగా మహిళలకి ఆస్తి వివాదాలు తీరిపోతాయి. వృషభ రాశి వారికి అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు వృషభ రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆకస్మిక ధనలాభం అనేది కలుగుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఆశాజనకంగా సాగుతుంది. ఇక దూర ప్రాంత బంధుమిత్రుల నుండి అందిన ఒక సమాచారం మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. అలాగే నూతన కార్యక్రమాలను ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. సోదరులతో శుభకార్యాల గురించి చర్చలు చేస్తారు. ఇక ఈరోజు వృధా ఖర్చుల విషయంలో కొంత అప్రమత్తంగా ఉండండి. పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట అంతా అనుకూలమైన వాతావరణమే గోచరిస్తుంది. అలాగే ప్రముఖులతో పరిచయం మీకు ఎంతో లబ్ధిని చేకూరుస్తుంది. ఇక వినూత్నమైన ఆలోచన విధానం వలన లాభాలను పొందుతారు. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక ఆస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. కోర్టు వ్యవహారాలు కూడా అనుకూలించే అవకాశం ఉంది. ఇక సాహసవంతమైన నిర్ణయాల వలన మీరు కూడా మంచి లాభాలను అందుకుంటారు. అలాగే పోగొట్టుకున్న విలువైన వస్తువులను కానివ్వండి, ధనాన్ని కానివ్వండి తిరిగి పొందే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు కూడా పోగొట్టుకున్న ఉద్యోగం పొందే అవకాశం ఈరోజు కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారికి నూతన వస్తు వాహన యోగాలు అనేవి ఉన్నవి. ఇక భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఆత్మీయుల కలయిక ఈరోజు ఆనందాన్ని ఇస్తుంది. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. ఇక ఈరోజు మొత్తంగా చూసుకుంటే మిథున రాశి వారికి ప్రశాంతమైన జీవనమే సొంతమని చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నం చేస్తున్న వారు కూడా శుభవార్తను అందుకునే అవకాశం ఉంది. ఇక ఈరోజు మిథున రాశి వారు నూతన కార్యక్రమాలను ప్రారంభిస్తారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. అలాగే కొన్ని శుభవార్తలు కూడా అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమై లబ్ధిని కూడా పొందుతారు. ప్రముఖులతో పరిచయం ఏర్పడుతుంది. ఇక నూతన గృహాన్ని, భూములను కొనుగోలు చేస్తారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు పుంజుకోవడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు విధులలో కీలకమైన మార్పులు చోటు చేసుకునే అవకాశం కనిపిస్తుంది. క్రీడాకారులకు, శాస్త్రవేత్తలకు అవకాశాలు సద్వినియోగం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఇక విద్యార్థులకు కూడా కొత్త అవకాశాలు అనేవి దక్కుతాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో ఆదరణ అనేది పెరుగుతుంది. ఇక ఈరోజు మిథున రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి రోజు శివస్థుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకుంటున్నట్లయితే ఆప్తుల నుండి సహాయ సహకారాలను అందుకుంటారు. కుటుంబ సభ్యులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈరోజు సమసిపోతాయని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో జాప్యం లేకుండా నిదానంగా పనులను పూర్తి చేయడం వలన విజయాలను సాధిస్తారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి మరింత పురోగతి అనేది కలుగుతుంది. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు ఈరోజు తమ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఇక ఎవరైతే కర్కాటక రాశి వారు రాజకీయ నాయకులు ఉన్నారో వారికి ఈరోజు అదృష్టం, అభివృద్ధి అనేది కలుగుతుంది. వ్యవసాయదారులకు పంట లాభం అనేది ఉంది. అలాగే విద్యార్థులకు విద్యాలాభం, వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కలుగుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విదేశీయాన యోగం కూడా ఈరోజు కర్కాటక రాశి వారికి ఉంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే కోర్టు వ్యవహారాల్లో కూడా అనుకూలమైన తీర్పు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. అలాగే ఈరోజు కుటుంబ సఖ్యత అనేది ఉంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారు తమ సంతాన, విద్య మరియు ఉద్యోగ విషయాలలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రేయసి ప్రియులు ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది.
ఇక కర్కాటక రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని సాధిస్తారు. వ్యతిరేకులు కూడా అనుకూలంగా మారుతారు. పలుకుబడి పెరుగుతుంది. అలాగే ఒక సమాచారం కొంత ఇబ్బందిని కలిగించవచ్చు. అలాగే ఆస్తి వ్యవహారాలలో ఉన్న ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోయి అగ్రిమెంట్లను పూర్తి చేసుకుంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాటిని ముమ్మరం చేస్తారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో తీసుకున్న నిర్ణయాలలోని మార్పుల వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పని ఒత్తిడి అనేది తొలగిపోతుంది. ఇక క్రీడాకారులకు, వైద్యులకు మరింత అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. మహిళలకు కుటుంబ సమస్యలు తీరిపోతాయి. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. అలాగే ముఖ్యమైన వ్యవహారాలలో ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వారికి కార్యరూపం అనేది ఇవ్వగలుగుతారు. అలాగే సమాజంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమవుతాయి. బంధుమిత్రులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో తీరిపోతాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పని ఒత్తిడి నుండి ఉపశమనం అనేది లభిస్తుంది. ఇక సింహరాశి వారికి ఈరోజు ధనధాన్య అభివృద్ధి అనేది కలుగుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ లాభం, వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే భాగస్వామ్య వ్యాపారం చేస్తున్నారో వారి మంచి లాభాలు అనేవి అందుకోగలుగుతారు. సోదర మైత్రి అనేది కనబడుతుంది. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. అలాగే స్థిరాస్తులను కూడా కొనుగోలు చేస్తారు. ఇక ప్రభుత్వ రంగ, ప్రైవేట్ రంగ సంస్థలలో పనిచేస్తున్న వారికి పదోన్నతులు అనేవి లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే విద్యార్థులు పోటీ పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. ఇక సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. కళాకారులకు విదేశీ యానం చేసే యోగం కూడా కనబడుతుంది. భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక ఈరోజు సింహరాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే రొయ్యల, చేపల చెరువు వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. అలాగే ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి కూడా మంచి లాభాలు అనేవి లభించవచ్చు. అలాగే విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు ఉద్యోగస్తులకు ఉన్నత స్థాయి ఉద్యోగం లభించే అవకాశం కనిపిస్తుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ యోగం కూడా కనబడుతుంది. ఇక ఈరోజు సింహరాశి వారు ప్రతి విషయాన్ని అతిగా ఆలోచించడం మానేయాలి. అలాగే వ్యయ ప్రయాసాలను మనోనిబ్బరంగా అధిగమిస్తారు. ఇక చిక్కులను తేలిగ్గా పరిష్కరించుకోగలుగుతారు. ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొని నిలబడతారు. ఈరోజు ఆత్మీయుల నుండి ఒక కీలక సమాచారాన్ని అందుకుంటారు. సంఘంలో గౌరవ మర్యాదలు అనేవి లభిస్తాయి. పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కుటుంబ సభ్యులతో విభేదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి ఈ రోజుతో పరిష్కారం అయిపోతాయి. అలాగే ఆర్థిక వ్యవహారాలలో పురోగతి అనేది సాధిస్తారు. ఊహించిన దానికంటే ఎక్కువ ధనాన్ని పొందగలుగుతారు. ఖర్చులను అదుపు చేసుకోగలుగుతారు. వాహనాలను, స్థలాలను కొనుగోలు చేసే ప్రయత్నాలు సఫలమవుతాయని చెప్పవచ్చు. అలాగే ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో లాభాలు ఆశించినంతగా పొందగలుగుతారు. తమ లక్ష్యాన్ని చేరువలో ఉంటారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట పని ఒత్తిడిని తొలగించుకోగలుగుతారు. పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు వారి యత్నాలు అనేవి ఒక కొలిక్కి వస్తాయి. ముఖ్యంగా మహిళలకి ధనప్రాప్తి అనేది కనబడుతుంది. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలు అంతగా ఫలించవని చెప్పవచ్చు. ఇక ఈరోజు అనుకోకుండానే దూర ప్రయాణాలు చేసే సూచనలు కనిపిస్తున్నవి. కాబట్టి ముందే జాగ్రత్తగా ఉండండి. అలాగే స్థిరాస్తి ఒప్పందాలు ఎవరైతే చేసుకున్నారో వాటిలో అవంతరాలు కలుగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగులతో మాట పట్టింపులు కలిగే అవకాశం కనిపిస్తున్నందున కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు చేపట్టిన పనులన్నీ కూడా మందగిస్తాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో స్వల్పంగా లాభాలను పొందుతారు. ఇక కన్యారాశి వారికి ఈరోజు తొందరపాటుతనం అసలు పని చేయదు. తొందరపాటుతనం వల్ల అనేక విధాలుగా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. మాట తీరు వల్ల కూడా ఇబ్బందులను ఎదుర్కొంటారు. నోరు జారకుండా కాస్త మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు రుణాలు చేయకండి. అలాగే అధిక ఖర్చులు కనబడుతున్నవి కాస్త
పొదుపు చేసి ఈ పరిస్థితి నుండి బయటపడవచ్చు. ఇక విలాసాలకు దూరంగా ఉండడం మీకు ఈరోజు మేలు చేస్తుంది. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. భూక్రయ విక్రయాలు చేసే రియాల్టర్స్ కూడా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. ఇక ఎవరైతే ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి మద్యపానం సేవించకండి. అలాగే వాహనాలను సరిగా తనిఖీ చేయించుకోండి. ఇక వైద్యులకు కూడా ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఇక రాజకీయ నాయకులకు అవమానం అనేది ఎదురవుతుంది. సినీ రంగం వారు మంచి ప్రాజెక్టులను చేజార్చుకునే అవకాశం కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులు లంచగొండుతనం వలన ఉద్యోగం పోగొట్టుకునే అవకాశం ఉన్నందున కాస్త ఈరోజు జాగ్రత్తగా ఉండండి. అలాగే కన్యా రాశి వారికి ఈరోజు సన్నిహితులతో తగాదాలు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక కుటుంబంలో వివాదాలు నెలకొంటాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కన్యా రాశి వారికి ఆదాయం అంతంత మాత్రంగా ఉండడం వలన రుణాలు చేయవలసి వస్తుంది. కానీ ఈరోజు రుణాల కోసం ప్రయత్నించకపోవడమే మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో తొందరపాటుతనం అనేది అస్సలు వద్దు. దానివల్ల నష్టపోయే అధిక నష్టాలను ఎదుర్కొనే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు విధి నిర్వహణలో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక రాజకీయ నాయకులకు వైద్యులకు మానసిక అశాంతి అనేది ఏర్పడుతుంది. ఇక విద్యార్థులకు లభించిన ఫలితాలు నిరాశపరుస్తాయి. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకెంతో మేలు చేస్తుంది. ఇక ఈరోజు కన్యా రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు కాఫీ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కన్యా రాశి వారు సుబ్రహ్మణ్యాష్టకాన్ని అలాగే వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు మరియు పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే తులారాశిలోని విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. బంధుమిత్రుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలు అనేవి అందుతాయి. బంధుమిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి నూతన వాహన యోగం అనేది ఉంది. స్థిరాస్తి వివాదాలు చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారంలో కీలక నిర్ణయాలు తీసుకొని లాభాలను ఆర్జిస్తారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అనుకూలత అనేది పెరుగుతుంది. ఇక తులారాశి వారు దైవసేవ కార్యక్రమాల ద్వారా మంచి ప్రయోజనాలను పొందుతారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు పెద్దల సలహాలు తీసుకోవడం ద్వారా మీకు ఎంతో ప్రయోజనాలు అనేవి కలుగుతాయి. ఇక ఈరోజు షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారు అధిక లాభాలను పొందుతారు. అలాగే ఈరోజు తులారాశి వారికి ఆత్మీయుల కలయిక ఆనందాన్ని ఇస్తుంది. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. కోర్టు వ్యవహారాల్లోనూ కూడా అనుకూలత కనబడుతుంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకంగా ఉంటుంది. అలాగే బంధుమిత్రుల కలయిక మీకు ఆనందాన్ని కలిగిస్తుంది. వస్తు వాహన యోగం అనేది ఉంది. మంచి నిర్ణయాల వల్ల ప్రయోజనాలు అధికంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ఆచితూచి వ్యవహరించడం చెప్పుకోదగ్గ సూచన. ఇక తులారాశి వారికి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య అపోహలు తొలగిపోతాయి. ఇక ఈరోజు తులారాశి వారు తమ స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. శుభకార్యాల నిర్వహణలో మీ ప్రమేయాన్ని చాటుకుంటారు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను అందుకోవడం తథ్యమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత సంతోషదాయకంగా గడుస్తుంది. కళాకారులకు, ఐటీ నిపుణులకు అనుకున్నది సాధించేంత మంచి రోజుగా చెప్పవచ్చు. అలాగే మహిళలకి కుటుంబంలో గౌరవం దక్కుతుంది. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు తులారాశి వారు అన్నపూర్ణ దేవి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. మిత్రులతో వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వివాదాలకు సంబంధించిన ఒక కీలక సమాచారం అనేది సన్నిహితుల నుండి అందుకుంటారు. ఇక గృహ వాతావరణం అనేది ఈరోజు సందడిగా ఉంటుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం కనిపిస్తుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ యోగం అనేది కనబడుతుంది. పట్టుదలగా ప్రయత్నించండి. అలాగే ప్రశాంతమైన వాతావరణం అనేది చోటు చేసుకుంటుంది. ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది.
అలాగే వ్యాపారస్తులకు కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. రాజకీయ నాయకులకు మంచి పదవి యోగం అనేది కనబడుతుంది. అలాగే విదేశాలలో స్థిర నివాసం ఏర్పరుచుకున్న వాళ్ళకి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఎవరైతే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలు అనేవి అందుతాయి. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. అలాగే వృశ్చిక రాశి వారికి కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు, అలాగే విహారయాత్రలు చేస్తారు. ఇక విదేశీయానం చేసే యోగం కూడా కనిపిస్తుంది. ఇక ఈరోజు భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకున్న ధనవృద్ధి అనేది కలుగుతుంది. అలాగే ఈరోజు భాగస్వామ్య వ్యాపారం చేయాలనుకున్న వారికి కూడా మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అనుకున్న విజయాలు అనేవి సొంతమవుతాయి. ఇక విద్యార్థులకు విదేశీ విద్యా అవకాశాలు కూడా లభిస్తాయి. ఇక వృశ్చిక రాశి వారికి ఈరోజు ఆదాయం సంతృప్తికరంగా ఉంటుంది. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఉత్సాహాన్ని ఇస్తుంది. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వృశ్చిక రాశి వారు ఈరోజు విలువైన వస్తువులను, వాహనాలను కొనుగోలు చేస్తారు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి నూతన పెట్టుబడులు అనేవి అందుతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పనిభారం నుండి కొంత విముక్తి అనేది లభిస్తుంది. పారిశ్రామికవేత్తలకు, రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు ఉండవచ్చు. విద్యార్థులకు ఒక ప్రకటన ఆకట్టుకుంటుంది. ముఖ్యంగా మహిళలకి భూలాభ సూచనలు కనబడుతున్నవి. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారు దుర్గా స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి అవరోధాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు బాధ్యతలు అనేవి పెరుగుతాయి. ఇక కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదించే అవకాశం ఉన్నందున కాస్త ప్రశాంతంగా ఉండండి. అలాగే మిత్రులతో చిన్నపాటి వివాదాలు కలిగే అవకాశం ఉంది. చేపట్టిన పనులు కూడా అనుకున్న సమయానికి పూర్తి కాక నిరాశ తప్పదు. అలాగే ఆర్థిక వ్యవహారాలలో కూడా కొంత అనుకూలత అనేది లోపిస్తుంది. ఇక సకాలంలో పనులు పూర్తి చేయలేక ఇబ్బంది పడతారు. దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ధనుసు రాశి వారికి నిర్లక్ష్య ధోరణి వలన చాలా ఇబ్బందులు పడతారు. అలాగే బాధ్యతలను విస్మరించడం వల్ల కూడా నష్టాలను ఎదుర్కొంటారు. కాబట్టి మీరు ఈరోజు జాగ్రత్తగా పనులన్నీ పూర్తి చేసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే భార్యాభర్తల మధ్య మూడో వ్యక్తి జోక్యం వలన విడిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ నష్టం అనేది కనబడుతుంది. కాబట్టి లంచాలు తీసుకోకండి. అలాగే షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారికి కూడా కొద్దిపాటి నష్టాలు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట నష్టం కనబడుతుంది. పాడి పరిశ్రమలలో కూడా పశువులకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం కనిపిస్తుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి వాహన ప్రమాద సూచనలు ఉన్నవి. కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోండి. వాహనాలకు మరమ్మతులు చేయించుకోండి. అలాగే మద్యపానం సేవించి వాహనాలను నడపకండి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు పరిశ్రమలలో పనిచేసే వారికి కూడా చిన్నపాటి ప్రమాదాలు జరిగే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండడం మీకు మేలు చేస్తుంది. ఇక ధనుసు రాశి వారికి కుటుంబ సభ్యులతో విరోధాలు కలిగే అవకాశం ఉంది. ప్రయాణాలలో ఆటంకాలను ఎదుర్కొంటారు. కష్టించినా ఫలితం శూన్యంగా ఉంటుంది. అలాగే భూ వివాదాలు మీకు కొంత కలత పెట్టవచ్చు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో అవి స్థిరంగా సాగవు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి బాధ్యతలు పెరుగుతాయి. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారి ప్రయత్నాలు ఈరోజు మందగిస్తాయి. అలాగే కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలను కూడా వాయిదా వేయాల్సి వస్తుంది. ఎందుకంటే అడుగడుగున ఆటంకాలే గోచరిస్తున్నవి. ఇక వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు కొత్త వివాదాలు అనేవి తలకు చుట్టుకుంటాయి. ఇక పారిశ్రామిక వర్గాల వారికి, రాజకీయ వర్గాల వారికి గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. కళాకారులకు వచ్చిన అవకాశాలు ఈరోజు చేజారే అవకాశం కనిపిస్తుంది. అలాగే విద్యార్థులకు నిరాశ తప్పకపోవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అధికమవుతాయి. ఇక ధనుసు రాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 6. ఈరోజు ధనుసు రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం చేయడం, అలాగే లక్ష్మీ నరసింహ అష్టోత్తర శతనామావళి పఠనం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో
తొందరపాటు నిర్ణయాల వల్ల నష్టపోవాల్సి వస్తుంది కాబట్టి కాస్త నెమ్మదిగా ఆలోచించి ఆచితూచి అడుగు వేయండి. అలాగే ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేస్తున్న చోట గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. అలాగే ఈరోజు మకర రాశి వారు తమ బంధువర్గంతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక అవసరానికి చేతిలో డబ్బు నిల్వ ఉండక ఇబ్బంది పడతారు. అలాగే నూతన రుణ ప్రయత్నాలు కూడా చేస్తారు, అవి కూడా ఫలించకపోవచ్చు. ఇక ఈరోజు మకర రాశి వారు ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటారు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇక ఎందుకంటే అడుగడుగున ఆటంకాలు కనిపిస్తున్నవి మరియు వాహన ప్రమాద సూచనలు ఉన్నవి కాబట్టి వాయిదా వేసుకోండి లేదా తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు మకర రాశి వారికి కష్టం, నష్టం, అవమానాలు ఎదురవుతాయి. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాల వలన విద్యా నష్టాన్ని ఎదుర్కొంటారు. ఇక ఈరోజు అనుకోని ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంది. కార్మికులకు కానివ్వండి, అలాగే గృహిణులకు కానివ్వండి, ఇక పరిశ్రమల్లో పనిచేసే వారికి అగ్ని ప్రమాద సూచనలు అయితే కనబడుతున్నవి కాబట్టి కాస్త జాగ్రత్తగా ఉండండి. అలాగే తొందరపాటు నిర్ణయాల వల్ల కూడా అనేక విధాలుగా నష్టపోయే అవకాశం కనిపిస్తుంది. ఇక నోటిని అదుపులో పెట్టుకుని మౌనంగా ఉండడం ఈరోజు మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే పెద్దల సలహాలు కూడా మీకు చాలా బాగా అచ్చి వస్తాయని చెప్పవచ్చు. ఇక ఉద్యోగస్తులు లంచగొండితనం వలన ఉద్యోగాన్ని కోల్పోయే అవకాశం ఉన్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండండి. ఇక వ్యాపారస్తులకు వ్యాపార నష్టం కనబడుతుంది. సినీ రంగం వారికి, రాజకీయ రంగం వారికి అవమానాలు తప్పకపోవచ్చు. వైద్య రంగం వారు అనేక రకాలుగా ఇబ్బందులు పడతారు. ఇక వచ్చిన అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఈరోజు మకర రాశి వారికి బాగా కనబడుతుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కనబడుతుంది. ఇక ఈరోజు అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు ఎంతో మేలు చేస్తుంది. ఇక చేపట్టిన పనులలో అనేక రకాలుగా ఆటంకాలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు మకర రాశి వారు చెప్పుడు మాటలు వినకండి. వినడం వలన చాలా నష్టపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే భార్యాభర్తల మధ్య కూడా అపార్థాలు చోటు చేసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక వ్యవసాయదారులకు మోసపోయే అవకాశం కూడా కనిపిస్తున్నందున విత్తనాల విషయంలో కాస్త జాగ్రత్త పడండి. ఇక మకర రాశి వారికి ముఖ్యమైన పనులలో ఆటంకాలను ఎదుర్కొంటారు. ప్రత్యర్థుల నుండి ఒత్తిడిలు అనేవి ఎదురవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి లభించే లాభాలు కొంత సామాన్యంగా లభించే అవకాశం కనిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పనిభారం అనేది తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, క్రీడాకారులకు వారి యొక్క పనులలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక విద్యార్థులు అనుకున్న ఫలితాలు సాధించలేకపోతారు. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు చికాకు పరుస్తాయి కాబట్టి ఔషధ సేవనం చేయండి. ఆహార నియమాలు పాటించండి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. ఈరోజు మకర రాశి వారు హనుమాన్ చాలీసా పఠనం అలాగే దత్తాత్రేయ చరిత్ర పారాయణం చేయడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి ఈరోజు చూసుకుంటే సన్నిహితుల నుండి శుభవార్తలను వింటారు. నూతన వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో విజయాన్ని సాధిస్తారు. స్థిరాస్తి వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అవి ఈరోజు పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు మరింత ఉత్సాహంతో సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి లభిస్తాయి. ఇక ఈరోజు నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో పాల్గొని విజయాన్ని సాధిస్తారు. ఇక సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. ధనాదాయం బాగుంటుంది. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి అనేది ఉంది. వ్యాపారస్తులకు వ్యాపార లాభం అనేది కనబడుతుంది. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను పొందగలుగుతారు. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. రొయ్యల చేపల చెరువుల వారికి కూడా లాభాలు లభిస్తాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. కళాకారులకు, క్రీడాకారులకు అవార్డులు, రివార్డులు అనేవి దక్కుతాయి. ఇక వైద్యులకు కీర్తి ప్రతిష్టలు అనేవి పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంది. ఇక వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి శుభవార్తలు అనేవి అందుతాయి. ఇక ఈరోజు గృహమున ఆనందంగా గడుపుతారు. ఇక ఈరోజు ఎవరైతే కోర్టు వివాదాల్లో చిక్కుకొని బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మిత్రులతో వివాదాలు ఏవైతే నెలకొని ఉన్నాయో అవి తీరిపోతాయి. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగంగా ఉంటుంది. అలాగే విదేశీయానం చేయాలనుకున్న వారికి ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. మీ మాట తీరుతో అందరినీ మెప్పిస్తారు.
ఇక కుంభరాశి వారికి ఈరోజు శుభకార్యాలలో యత్నాలు సానుకూలంగా ఉంటాయి. వాక్చాతుర్యంతో కొన్ని సమస్యలను అధిగమిస్తారు. సంఘంలో గౌరవాన్ని పొందుతారు. కుటుంబ సమస్యలు తీరిపోతాయి. దూర ప్రాంతాల నుండి శుభవార్తలనేవి అందుతాయి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధిని పొందుతారు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకున్న లాభాలను పొందుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి తగిన గుర్తింపు అనేది లభిస్తుంది. క్రీడాకారులకు, సాంకేతిక నిపుణులకు కొత్త ఆశలను విచిగురిస్తాయి. ఇక విద్యార్థులు అనుకూలమైన ఫలితాలతో ముందడుగు వేస్తారు. మహిళలు కుటుంబంలో విశేషమైన గౌరవాన్ని పొందుతారు. ఇక కుంభరాశి వారికి రోజు అదృష్ట రంగు నీలం, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. ఈరోజు కుంభరాశి వారు శ్రీ వారాహి స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మీనరాశి వారు తమ కుటుంబ సభ్యుల నుండి శుభవార్తలను అందుకుంటారు. రావాల్సిన సొమ్ము సకాలంలో అందుతుంది. వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను అందుకుంటారు. ఇక ముఖ్యమైన వ్యవహారాలలో జరిగే సంఘటనలు ఆశ్చర్యపరుస్తాయి. ఇక చాలా కాలంగా పూర్తి కాని పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఇక ఈరోజు మీనరాశి వారికి మంచి శుభయోగాలు కలుగుతాయి. అలాగే శుభవార్తలను వింటారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి అనేది కనబడుతుంది. విద్యార్థులకు విద్యా అభివృద్ధి అనేది కనబడుతుంది. నూతన విద్య అవకాశాలను అందుకుంటారు. ఇక ఈరోజు మీనరాశి వారు ఆభరణాలను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు వ్యాపారాలలో లాభాలు లభిస్తాయి. వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి శుభవార్త అందుతుంది. ఇక విదేశాలలో స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకున్న వారికి మంచి అనుకూలమైన కాలమే గోచరిస్తుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. చేపల రొయ్యల చెరువుల వారికి కూడా మంచి లాభాలు అనేవి లభిస్తాయి. వైద్య రంగం వారికి మంచి అభివృద్ధి అనేది కనబడుతుంది. రాజకీయ రంగం వారికి, కళా రంగం వారికి అనుకోకుండా విదేశీయానం ఉండవచ్చు. ఇక భూ క్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లను దక్కించుకోగలుగుతారు. అలాగే ఈరోజు మీనరాశి వారు బంధుమిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక కోర్టు వ్యవహారాలలో చిక్కుకుని ఎవరైతే బాధపడుతున్నారో వారికి అనుకూలమైన తీర్పు అనేది లభించవచ్చు. ఇక ఈరోజు పెద్దల అంగీకారంతో ప్రేయసి ప్రియులు కూడా ఒకటే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు మీనరాశి వారికి చేతి నిండా ధనం ఉంటుంది. ఇక తీర్థయాత్రలు చేస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారికి చిన్ననాటి మిత్రులను కలుసుకొని మీ మనసులోని అభిప్రాయాలు వెల్లడిస్తారు. అలాగే ఈరోజు నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ఆ ప్రయత్నాలన్నీ ఒక కొలిక్కి వచ్చి కొంత ఉత్సాహాన్ని పొందుతారు. ఇక ఇంటి నిర్మాణ యత్నాలలో కొంత కదలికలు వస్తాయి. అందరిలోనూ మీరంటే ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఇతరులకు సహాయం అందించాలన్న తపన పెరుగుతుంది. ఇక ఈరోజు ప్రముఖుల పరిచయం మీలో కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా సజావుగా సాగుతాయి. దూరపు బంధువులను కలుసుకొని మనసులోని ఉద్దేశాలను బయటపెడతారు. ఇక ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి. అప్పుల బాధలు తీరిపోతాయి. ఇక స్థిరాస్తులు సమకూర్చుకునే పనిలో సఫలమవుతారు. సోదరుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అలాగే ఈరోజు కొన్ని సమస్యల నుండి గట్టెక్కుతారు. ఇక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి వ్యాపారాలకు కావలసిన బ్యాంకు రుణాలు ఈరోజు అందుతాయి. లాభాలను కూడా అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు సుదీర్ఘకాలంగా నెలకొన్న ప్రతిబంధకాలు తొలగిపోతాయి. రాజకీయవేత్తలకు, కళాకారులకు ఊహించని విజయాలను వివరిస్తాయి. ఇక విద్యార్థులకు లభించిన అవకాశాలు సంతృప్తినిస్తాయి. ముఖ్యంగా మహిళలకి కుటుంబంలో చికాకులు తొలగిపోతాయి. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 8. మీనరాశి వారు ఈరోజు శ్రీ వెంకటేశ్వర స్వామిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.